దీని లక్షణాలు చూసిన దాని ప్రకారము ఇది మ్యాలిగ్నెన్సీ లక్షణాలు లేవు ఇంట్రాపరేటివ్గా, కాబట్టి అది వచ్చే లక్షణాలు అయినా కూడా టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కన్ఫర్మ్డ్గా చెప్పడానికి. ఇప్పుడు ఇక ఎటువంటి ఇబ్బందులు దీనివల్ల కలిగే అవకాశం అసలు లేదు. మా అమ్మకు కంతులు అయినాయి సార్, అదే జెనెటిక్ కంతులకి అసోసియేటెడ్ గా ఉండొచ్చు. న్యూరోఫైబ్రోమైట్ ఒకటి తీసుకుని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది క్లోజ్ చేసేటప్పుడు లోపల ఏమాత్రం రక్తము కానీ కలెక్షన్ ఏమీ లేకుండా చూసుకోవాలి. సో దాన్ని క్లియర్ చేసుకుంటూ చేయవలసి ఉంటుంది. సో దాన్ని పూర్తిగా క్లోజ్ చేసేయడం జరిగింది, ఎటువంటి గ్యాప్ లేకుండా. ఎందుకంటే దానిలో ఉండే నీరు మళ్ళీ బయటకు రాకుండా మైక్రోస్కోపిక్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా అంతా కూడా ఒక సెంటీమీటర్ అంటే లోపల ఉన్న ఏరియా మెదడు. సో ఇది వెన్నుపాము, ఆ జంక్షన్ లో ఉన్నది ట్యూమర్. 71 సంవత్సరాల వ్యక్తికి మెదడు వెన్నుపాము జంక్షన్ దగ్గర సర్వైకోమెడులరీ జంక్షన్ అంటారు. అక్కడ ముందు భాగంలో గడ్డ రావడము, అది ఆ జంక్షన్ మీద తీవ్ర ఒత్తిడి కలగజేయడం జరిగింది. దానికి శస్త్రచికిత్స ఒకటే మార్గము. అయితే ఈ శస్త్రచికిత్స అది చేయకపోతే శ్వాస ఆగిపోవడం, ప్రాణం పోవడం జరుగుతుంది ఏదో ఒక నాటికి, ఒక సమయానికి. అది అందుకని ఈ శస్త్రచికిత్స చేసి మొదటిసారి వరంగల్లో ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స మెడికవర్ హాస్పిటల్ వరంగల్ నందు నిర్వహించడం జరిగింది. దీనిలో ఈ గడ్డని తీసివేయడం జరిగింది. ఆయనకి మైక్రోస్కోప్ ద్వారా ఇది చేస్తూ, డ్రిల్ మైక్రోస్కోప్ ద్వారా ఫొరాన్ మ్యాగ్నమ్ డీకంప్రెషన్, C1 పోస్ట్ ఆర్చ్ ఎక్సిషన్, C2 లామినెక్టమీ అండ్ ఎక్సిషన్ ఆఫ్ ద ట్యూమర్ చేయడం జరిగింది. ఇది ఇంట్రాపరేటివ్ మోటార్ అండ్ సోమటోసెన్సరీ ఎవోక్డ్ పొటెన్షియల్ మానిటరింగ్లో జరిగింది. అంటే పేషెంట్ శస్త్రచికిత్స జరుగుతున్న టైంలో కూడా స్టిమ్యులేట్ చేయడము, చెయ్యి కాలు కదలిక చూసుకోవడం, స్పర్శ చూసుకోవడము, యాంప్లిట్యూడ్స్ రికార్డ్ చేసుకుంటూ వాటిలో ఏమైనా తక్కువ అవుతుందా అని చూసుకుంటూ, సో ఎటువంటి చేంజ్ లేకుండా చేయడం జరిగింది. మామూలుగా ఈ శస్త్రచికిత్సలో ప్రమాదం ఏంటంటే కొద్దిగా ఒత్తిడి పడినా కూడా శ్వాసనాళాల మీద ఒత్తిడి పడడం వల్ల శ్వాస ఆగిపోవడం, ఆ తర్వాత ఇక వెంటిలేటర్ మీద ఉండడం, తర్వాత ప్రాణం పోవడం జరుగుతుంది. అట్లా కాకుండా చేతులు కాళ్ళు బలహీనత కూడా రాకుండా, అదేగాక చేతులు కాళ్ళు బలహీనత ఏదైతే ఉన్నిందో, టైట్నెస్ ఏదైతే ఉన్నిందో, స్పర్శ తగ్గడం, ఇవన్నీ కూడా మెరుగు అవడం జరిగింది ఆపరేషన్ తర్వాత. ఇప్పుడు పేషెంట్ డిశ్చార్జ్ కండిషన్కి ఉన్నారు. బాగా జరిగి ఈ శస్త్రచికిత్సలో ఈ ఎనస్థీషియాలో డాక్టర్ వాసు ప్రకాష్ గారు, తర్వాత న్యూరో సర్జరీలో డాక్టర్ కిషోర్, డాక్టర్ ఉనేస్ మహమ్మద్ గారు, తర్వాత క్రిటికల్ కేర్లో డాక్టర్ లక్ష్మీ దీపక్ గారు, వాళ్ళ ప్రతి స్టేజ్లో కూడా ఈ పేషెంట్ని గమనించుకోవడము ఇది చేయడం జరిగింది. దాంతో విజయవంతంగా ఈ శస్త్రచికిత్స నిర్వహించి రోగి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ కండిషన్కి ఉన్నారు.